Lord has brought us to the last session of our family conference. కుటుంబాల సదస్సుకు చెందిన ఆఖరి సమయానికి ఆఖరి సందేశానికి ప్రభు మనల్ని నడిపించారు. I was so delighted to see so many believers who have come from different places to keenly listen to the word of God. వేరు ప్రాంతాల నుంచి అనేక మంది సహోదరులు సహోదరీలు ఈ సదస్సునకు చేరి వచ్చి శ్రద్ధగా దేవుని వాక్యం వినడం చూచినప్పుడు నా హృదయం ఎంతో ఆనందంగా ఉంది. I want to extend my gratitude to the believers here for the privilege given to me to come and minister God's word again this year. ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ సహవాసములో పాలు దయచేసి దేవుని వాక్యాన్ని పంచుకోవడంలో కూడా మీరు సహకరించిన విధానానికి దేవుని స్తుతిస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Thank you for your prayers for me and my family. నా కొరకు నా కుటుంబం కొరకై మీరు చేస్తున్న ప్రార్థన బట్టి మీకు వందనాలు. That is the best thing you can do for people like us. మాలాంటి దేవుని సేవకుల నిమిత్తమై మీరు చేయాల్సిన మంచి పని అది. I would request you to continue to do that. అలాగే మీరు ప్రార్థన కొనసాగించాలని ప్రేమతో మీకు కోరుతా ఉన్నాను. Now we have come to the last message of this series. ఈ వరుస ప్రసంగాలలో ఆఖరి ప్రసంగానికి మనం వచ్చేసాం. So far we were looking at various aspects of our family life. మన కుటుంబ జీవితాన్ని గురించినటువంటి అనేకమైన అంశాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. The purpose of our study is to be able to live a godly family life. ఈ ప్రసంగాల యొక్క ఉద్దేశము లేక ఈ సదస్సు ఉద్దేశం ఏమిటంటే దైవికమైన దృక్పథంతో మన కుటుంబ జీవనాన్ని జీవించాలి అని దాని కొరకు ప్రయోజనకరంగా. And in this last message I would like to present before you a family from the scriptures. ఆఖరి ప్రసంగంలో నేను మీతో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశం అంశం ఏమిటంటే from the Old Testament. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని గురించి మీ మధ్య ఉంచాలని I want to show you a family from the book of Judges and chapter 13. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని మీ మధ్య ఉంచాలని చూపించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. Now we are going to talk about the family of the parents of Samson. సంసోను యొక్క తల్లిదండ్రులను గురించి ఆ కుటుంబాన్ని గురించి. There are many wonderful things mentioned in this chapter that we can follow. మనము గమనించవలసినటువంటి అనేకమైన అద్భుతమైన అంశాలు ఈ అధ్యాయంలో మనం గమనించగలం. So we are going to look into this whole chapter 13 of the book of Judges. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం అంతా కూడా మనం గమనించినప్పుడు ఎన్నో అద్భుతమైన వాక్య సత్యాలు ఇందులో మనం గమనించగలం. Now all these things are recorded in the scripture for our benefit. ఇందులో వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా విశ్వాసులమైన మన ప్రయోజనం కోసమే వ్రాయబడ్డాయి. Good things that people did are recorded so that we might follow them. మంచి సంగతులు ఏవైతే ప్రజలు చేశారో వాటిని కూడా రాశాడు, వాటిని మనం అనుసరించే దానికోసం. And bad and evil things or mistakes that people made are recorded so that we will avoid them. చెడ్డ విషయాలు కూడా చేసిన పొరపాట్లు తప్పులు కూడా ఇందులో వ్రాయబడి ఉన్నాయి. అవెందుకంటే అటువంటి మరలా మనం చేయకుండా. So this being a part of the scripture is inspired by the Holy Spirit for our benefit. మన యొక్క ప్రయోజనం కోసమై మరి దైవ గ్రంథములో వ్రాయబడిన ఈ భాగాలు పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వ్రాయించబడిన సంగతులు ఇవి. We will read the first verse to start with. మనము 13వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. And the children of Israel did evil again in the sight of the Lord, and the Lord delivered them into the hand of the Philistines 40 years. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. Now let me say a word about the book of Judges before we go into this chapter. ఈ అధ్యాయంలో ఉన్న వివరాలు ధ్యానించక ముందు న్యాయాధిపతుల గ్రంథాన్ని గురించి ఒక మాట చెప్తాను వినండి. Book of Judges covers a period in the history of Israel when the people had gone far away from God. న్యాయాధిపతుల గ్రంథము అనేటువంటి ఈ గ్రంథములో ఉన్న అంశాలన్నీ కూడా దేవుని ప్రజలైన వారు దేవునికి దూరస్తులై దోషులై ఉన్న కాలానికి సంబంధించిన వివరాలు. It is a dark period in the history of Israel. ఇశ్రాయేలు వారి చరిత్రలో ఇది ఒక చీకటి కాలం. And in the last verse of that book we read
ఈ గ్రంథం యొక్క చిట్ట అధ్యాయం చివరి మాటల్లో మనం చదివేది ఏంటంటే, In those days there was no king in Israel. Every man did that which was evil, that which was right in his own eyes. ఆ దినములలో ఇశ్రాయేలునకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను అనే మాట చూస్తాం. That tells us something about the book of Judges. అది న్యాయాధిపతుల గ్రంథములో ఉన్న వివరాలు చెప్తుంది. A time when there was no king in Israel. ఇశ్రాయేలులకు రాజు లేడు అనే సంగతి. And people did that which seemed right in their own eyes. వారి ఇష్టానుసారంగా వారి దృష్టికి ఏది నచ్చితే ఆ పని చేశారు. Imagine a situation where there is no government and people doing what they like to do. ఆలోచించండి, మీరు ఒకవేళ ప్రభుత్వమే లేదు, ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారంటే ఎలా అనిపిస్తుంది? People lived as they liked. వారు ఇష్టపడినట్లుగా ఇష్టానుసారంగా ప్రవర్తించి జీవించారు. Now in this book you see the people of God going away from God. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు దేవునికి దూరస్తులైన కాలం ఇది. That is what we read in the first sentence. The children of Israel did evil again in the sight of the Lord. మొదటి వచనంలో 13వ అధ్యాయంలో మనం చదివిన మాట అదే. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. Now this is the 7th mention of that fact in this book. ఈ గ్రంథంలో ఇది 7వసారి చెప్పిన మాట. దేవుని దృష్టికి ఇశ్రాయేలీయులు దోషులైరి అనే ఆ సంగతి 7వ మారు చెప్పబడిన మాట ఇది. That means 6 times earlier in the chapter, in the earlier chapters, the same thing is mentioned. ముందు ఉన్న అధ్యాయాలలో ఇదే మాట 6 సార్లు చెప్పబడింది. And here is the 7th occurrence of that sentence. ఆ సెంటెన్స్ లేక ఆ వాక్యము 13వ అధ్యాయంలో 7వసారి చెప్పబడతా ఉంది. Again, మరలా అనే మాట చూడండి. the 7th time, 7వ మారు the children of Israel did evil in the sight of the Lord. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులయ్యారు. Now we read that God delivered them into the hand of the Philistines. ఫిలిష్తీయుల చేతిలోనికి దేవుడు వారిని అప్పగించాడు అనే మాట చూస్తాం. When the people of God sinned against God, దేవునికి విరోధంగా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు God as a punitive measure, as a punishment, would deliver them into the hand of the enemies. వారిని పవిత్రపరచడం కోసమై ఆయన వారిపైన తీర్పు విధిస్తూ శత్రువుల చేతికి వారిని అప్పగించాడు. Then the people of God in their misery, they would cry to God. వారు ఉన్నటువంటి దురవస్థలో దుస్థితిలో దేవునికి వారు మొరపెట్టారు. God, who is merciful, kind-hearted and large-hearted, would hear their cry and send them a deliverer. వారు మొరపెట్టినటువంటి మొర దేవుడు ఆలకించి దయార్థ హృదయుడై కరుణాచిత్తుడై వారి ప్రార్థన అంగీకరించి వారికి విడుదల కోసమై రక్షకులను పంపించేవాడు. That deliverer will save them from the hand of the enemies. శత్రువు చేతి నుంచి ఆ రక్షకుడు వారిని కాపాడేవాడు. And for some time they will be all right. కొన్నిసార్లు వారు బాగానే ఉంటారు. But after some time, కొంతకాలం అయిన తర్వాత, when everything is all right, అన్ని బాగున్నప్పుడు the people of God would again slip back into sin. దేవుని ప్రజలైన వారు మరలా అదే పని చేస్తారు, దోషులవుతారు. They go away from God. దేవుని నుంచి దూరం అయిపోతారు. Then God again sends some enemies to conquer them. అలాంటి సమయంలో మరలా దేవుడు వారి మీదకి శత్రువులను పంపించి వారి చేతికి అప్పగిస్తాడు. And under their slavery the people of God would suffer and they would cry to God. దేవుని ప్రజలైనటువంటి వారు శత్రువుల చేతిలో బానిసలుగా బ్రతికి దేవునికి మొరపెట్టి మరలా ప్రార్థన చేస్తారు. And again God would send them a deliverer. దేవుడు మరలా వారికి ఒక విడుదల ఇచ్చే రక్షకుడిని పంపిస్తాడు. And he would save them. వారిని రక్షిస్తాడు. What will the people of God do again? దేవుని ప్రజలైన వారు మరలా ఏం చేస్తారు? Same thing. మరలా అదే చేస్తారు. Again sin. మరలా పాపం చేస్తారు. So you see a cycle of sin and deliverance in this book. ఈ పుస్తకంలో ఈ గ్రంథంలో మనం చూసేది ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు దోషం చేయడం, శత్రువులకు అప్పగించబడ్డం, మొరపెట్టగా విడిపించబడ్డం. This is the 7th time. ఇది 7వ పర్యాయం అని రాయబడింది. When things are all right, people tend to go away from God. అన్ని సంగతులు బాగుంటే, ఏం ఇబ్బందులు కష్టాలు లేకపోతే దేవుణ్ణి మరిచిపోయి దూరస్తులయ్యే ప్రమాదం ఉంది. Is this not true of us also? మన జీవితాల్లో కూడా ఇట్లాంటి సంగతి జరగట్లేదా? When everything goes right with us, మనతో అన్ని సంగతులు బాగానే ఉంటే we tend to forget God. దేవుణ్ణి మరిచిపోయే ప్రమాదం ఉంది. We think we don't need God. దేవుడు అవసరం లేదులే అనిపిస్తుంది. We have money, our children have good jobs, we have cars, we have houses. What do we need God for? మనకు డబ్బు ఉండి, పిల్లలు బాగా చదివి, మంచి ఉద్యోగాలుండి, జీతాలుండి, ఇల్లుండి, అన్ని ఉంటే ఇంక దేవుడు ఎందుకు? When there is a trouble,
సమస్య వచ్చిందా, then we cry to God. అప్పుడు దేవుని దగ్గర మొరపెట్టేది. There was a godly man who had 2 sons. ఒక దైవికమైన భక్తి కలిగిన ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. And when that man was alive, his sons used to come to the church. ఆయన బతికున్నప్పుడు తండ్రితో పాటు కుమారులు కూడా మందిరానికి వచ్చేవాళ్ళు. And the man died. The father died. ఒక దినాన తండ్రి చనిపోయాడు. And slowly these boys stopped coming to the meeting. మందిరానికి రావడం ఈ కుమారులిద్దరు మానుకున్నారు. The pastor contacted them and tried to bring them back into the church. అక్కడున్న కాపరి వారితో కలుసుకొని వారిని తిరిగి మందిరానికి నడిపించడానికి ప్రయత్నించాడు. But the boys were too busy. కానీ పిల్లలు చాలా బిజీగా ఉన్నారు. They wouldn't come to church. మందిరానికి రాలేకపోయారు. One day ఒక దినాన a snake bit one of the boys. ఆ ఇద్దరిలో ఒకరికి పాము కరిచింది. Then the other boy, తర్వాత రెండో వాడు, he knew things were bad. చాలా పరిస్థితి అంతా దారుణంగా ఉందని అర్థమైపోయింది. He ran to the pastor. ఇప్పుడు సంఘ కాపరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. And said, "Sir, please come and pray. My brother is dying." అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా సోదరుడు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. And the pastor ran to the house. పాస్టర్ గారు పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళాడు. And the pastor prayed. ప్రార్థన చేశాడు. Lord, దేవా, thank you for sending this snake after a long time. ప్రభువా, చాలా కాలం తర్వాత పాముని ఇంటికి పంపించినందుకు వందనాలయ్యా. Please send one more for the other boy. ఇంకొక పామును కూడా ఈ అబ్బాయి కోసం పంపించయ్యా. No snake, no prayer. పామే లేకపోతే ప్రార్థనే లేదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో. Pray only when the snake comes. పాము వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు కాబట్టి రెండోది కూడా పంపయ్యా. Sometimes God has to keep sending snakes in between. అందుకని అప్పుడప్పుడు మధ్య మధ్యలో మన దగ్గరకు కూడా పాములు పంపితేనే మంచిది, ప్రార్థన ఉంటుంది. Otherwise the people of God tend to go away from God. లేకపోతే దేవుని ప్రజలు దేవుని మర్చిపోయే ప్రమాదం ఉంది. That is what happened to these people. ఈ ప్రజలు కూడా ఇలాంటి వారే. When things are right, they forget God. అన్ని సంగతులు బాగుంటేనేమో దేవుని మర్చిపోతారు. Again the people of God sinned against God. దేవుని ప్రజలైన వారు దేవునికి విరోధంగా దోషులయ్యారు. And God delivered them into the hand of the enemy. ఫిలిష్తీయుల చేతులకు దేవుడు వారిని అప్పగించాడు. This time it was the Philistines. ఇప్పుడు ఈ శత్రువులు ఫిలిష్తీయులు. And for 40 long years God delivered them into the hand of the Philistines. 40 సంవత్సరాలు వారు బానిసలుగా ఫిలిష్తీయుల చేతిలో ఉన్నారు. Now this is the longest period of oppression that the people of God were under any enemy. ఏ శత్రువు కంటే కూడా ఈ ఫిలిష్తీయుల చేతుల కిందే ఎక్కువ కాలం 40 సంవత్సరాలు వారు బానిసత్వాన్ని భరించారు. In this book, this is the longest period of slavery for the people of God. ఇక్కడ దేవుని ప్రజలు ఈ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఈ 40 సంవత్సరాలు ఉండడమే చాలా ఎక్కువ. 40 years. 40 ఏళ్ళు people of God under slavery. దేవుని ప్రజలైన వారు బానిసత్వంలో ఉన్నారు. Philistines are ruling the people of God. దేవుని ప్రజలను ఫిలిష్తీయులు పాలిస్తున్నారు. The people of God are under suffering. వారు బాధపడుతున్నారు. దేవుని ప్రజలు they are in great trouble. చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నారు. Not 1 or 2 days. ఒక రోజు 2 రోజులు కాదు. 40 long years. 40 దీర్ఘకాలం 40 సంవత్సరాలు. What is their greatest need now? ఇప్పుడు వారికి ఉన్నటువంటి అత్యవసరం ఏమిటి? At this point of time, what do they need? వారికి ఏం అవసరం ఈ సమయంలో? Not food, ఆహారం కాదు, not money, డబ్బు కాదు. they need a deliverer. వారికి విమోచకుడు కావాలి. They need a man of God who would deliver them from the hand of the Philistines. దైవజనుడైన వాడు కావాలి ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించడానికి. That was their great need. అది వారికి ఉన్న గొప్ప అవసరం. They needed a savior, a man who would save them. వారిని రక్షించగలిగిన రక్షకుడు ఒకడు కావాలి. Where will that deliverer come from? ఎక్కడి నుంచి వస్తాడు ఆ రక్షకుడు? Does he come from heaven straight away? పరలోకం నుంచి నేరుగా దిగి వస్తాడా? Does he land one day as a superman? ఒక సూపర్ మ్యాన్ లాగా ఒకసారి దిగిపోతాడా? No. కాదు. Supermen are there only in TV and cartoon, not in real life. నిజ జీవితంలో సూపర్ మ్యాన్లు ఎవరు ఉండరు. కార్టూన్లో టీవీలో మాత్రమే కనపడతారు వాళ్ళు. In real life there is no superman. నిజ జీవితంలో సూపర్ మ్యాన్ లాంటి మనిషి ఎవడు ఉండడు అసలు. In real life all are born into some family, they grow up and they become great men. నిజ జీవితంలో ఎక్కడైనా ఒక కుటుంబంలో పుడతాడు, పెరుగుతాడు, పెద్దవాడు అవుతాడు, కొందరు గొప్పవారు అవుతారు. Now they need a deliverer. ఇప్పుడు వారికి ఒక రక్షకుడు అవసరం. Where will that deliverer come from? ఎక్కడి నుంచి వస్తాడు ఈ రక్షకుడు? Where will he come from? ఎక్కడి నుంచి వస్తాడు చెప్పండి మీరు? Yes, from Israel, but from where? కుటుంబం నుంచి అని చెప్పాలా? Where? ఎక్కడి నుంచి? Where will he come from? ఎక్కడి నుంచి వస్తాడు? ఏదో ఒక ఇంట్లో నుంచి. From heaven? పరలోకం నుంచా? No. కాదు. Where will he come from? ఎక్కడి నుంచి వస్తాడు? From Israel, but from Israel where? ఇశ్రాయేల్ నుంచి. ఎక్కడి నుంచి వస్తాడు? From one what? చెప్పండి అమ్మా, చెప్పినా కూడా చెప్పకపోతే ఎట్టా?
He will come from one family. ఒక కుటుంబం నుంచి వస్తాడు. That is what we are talking about. అది కదా మనం మాట్లాడుకున్నది ఇప్పుడు దాకా. He will not grow up from the earth. ఆ భూమిలో నుంచి పుట్టడు మొక్కలాగా. He will not come from heaven. పరలోకం నుంచి దూకడు దేవతలాగా. The deliverer should come from a family. ఆ ఒక కుటుంబంలో నుంచే ఈ రక్షకుడు పుట్టాలి. From a father and mother. ఒక తండ్రి తల్లికి జన్మించాలి. He should be born as a babe. ఒక చిన్న బిడ్డలాగా జన్మించాలి ఒక ఇంట్లో. He should be trained by good parents. తల్లిదండ్రుల చేత మంచి తరబీదు పొందినవాడై He should gain the strength of God. దేవుని యొక్క బలాన్ని పొందుకున్నవాడై He should be commissioned by God. దేవుని చేత ఆజ్ఞాపించబడిన వాడై ఉండాలి. Then he should come and deliver them from the hand of the Philistines. అప్పుడు మాత్రమే ఫిలిస్తీయుల చేతిలో నుండి తన ప్రజలను రక్షించుకోగలుగుతాడు. You see how important family is. కుటుంబం ఎంత ప్రాముఖ్యమైనది మీకు అర్థమైందా ఇప్పుడు? How important family is. కుటుంబం ఎంత ప్రధానమైంది. Without a family, కుటుంబం లేకుండా there is no deliverer. అదిగో విమోచకుడు ఎవరు మనకు కనపడరు. Without a family, even Jesus couldn't come. కుటుంబం లేకుండా యేసు ప్రభు వారు కూడా బయటకు వచ్చేవాడు కాదు. He also was born in a family. ఆయన కూడా కుటుంబంలోనే జన్మించాడు. And today God is looking for families through which he can work. ఆ దేవుడు కొన్ని కుటుంబాల కోసమే వెతుకుతున్నాడు, చూస్తున్నాడు. ఏ కుటుంబం ద్వారా పరిచర్య జరిగించాలో చూస్తున్నాడు. See, the context in the book of Judges 13 is very dark. ఇక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతుల గ్రంథములో ఉన్నటువంటి ఆ కాలం 13వ అధ్యాయంలో చూస్తాం. చీకటి కాలం. People live as they like. వారు ఇష్టం వచ్చినట్టుగా బతికే కాలం అది. No sense of God. దేవుడు అనేటువంటి స్పృహే లేదు. No prayer to God. దేవునికి ప్రార్థించేది. No worshiping the true and the living God. నిజమైన సత్యవంతుడైన సజీవుడైన దేవుని ఆరాధించేది. Oppressed under the Philistines. ఫిలిస్తీయుల చేతి కింద అణిగిపోతున్న సమయం. No time to listen to God. దేవుని మాట వినడానికి సమయం లేదు. Let me say that in the modern words. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా No church. సంఘం లేదు. No prayer. ప్రార్థన లేదు. No Sunday school. సండే స్కూల్ లేదు. No youth camp. యూత్ క్యాంప్ లేదు. No family prayer. అదిగో కుటుంబ ప్రార్థన లేదు. All are sitting before the TV. అందరు టీవీ ముందు కూర్చొని All are enjoying serial and cinema. సీరియల్ సినిమాలు చూసుకుంటా. No time for prayer. ప్రార్థనకు సమయం లేకుండా All the time watching cricket. క్రికెట్ చూసుకుంటా. All the time seeing dance. డాన్సులు చూసుకుంటా. All the time seeing cinema and drama. సినిమాలు డ్రామాలు చూసుకుంటా. All are busy. చాలా బిజీగా ఉన్నారు. No time to listen to God. దేవుని మాట వినడానికే సమయం లేదు. That is the context in Judges 13. 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం అలాగే ఉందా? Then what do we read? అప్పుడు మనం ఏం చదువుతున్నాం? In verse 2. 2వ వచనం చూడండి. God finds a family with which he could communicate. ఒక కుటుంబం ద్వారా దేవుడు సందేశాన్ని పంపిస్తున్నాడు. God వారితో మాట్లాడుతున్నాడు. God found a family to which he could speak. ఒక కుటుంబాన్ని కనుగొని ఆ కుటుంబం ద్వారా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. That's the family of Manoah. ఆ కుటుంబము మనోహ కుటుంబము. And his wife. ఆయన భార్య. No children. పిల్లలు లేరు. Only husband and wife. భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. God's eyes were running throughout the whole Israel. ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను పరిశీలనగా చూస్తున్నాడు. To see a family that would listen to what God had to say. దేవుడు చెప్పే మాటలు వినడానికి సిద్ధ మనసు కలిగిన కుటుంబం కోసం ఎదురు చూస్తున్నాడు. To see a family that would fulfill God's plan for them. దేవుని ప్రణాళికను అనుసరించగలిగినటువంటి కుటుంబం కోసం చూస్తున్నాడు. To see a family from where a deliverer can be brought up. ఒక విమోచకుడు లేక రక్షకుడు జన్మించగలిగిన ఒక కుటుంబం కోసం చూస్తున్నాడు. All are busy in their own things. వారి వారి పనుల్లో వారు చాలా బిజీగా ఉన్నారు. No one seeks after God. ఎవరు కూడా దేవుని వెతికే వారు కనబడలేదు. In the midst of that, ఆ పరిస్థితుల్లో God found one family ఒక్క కుటుంబాన్ని దేవుడు గమనించాడు. with which God could speak. దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నాడు. And in verse 3 we read, 3వ వచనంలో మనం చదివితే, and the angel of the Lord appeared యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై and spoke to that woman. ఆమెతో మాట్లాడాడు. I want to tell you 8 or 10 things about this family. ఈ కుటుంబాన్ని గురించి 8 లేక 10 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. Number 1. 1. Here is a family with which God could communicate, God could speak. దేవుడు మాట్లాడగలిగిన కుటుంబాన్ని కనుగొన్నాడు. A family with which God could communicate. దేవుడు ఆ కుటుంబం ద్వారా సందేశం అందించడానికి వీలైన కుటుంబం. Not many families like that. చాలా కుటుంబాలు లేవు అట్లా ఇశ్రాయేలులో. All are living as they like. వారు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు ఆ దినాలలో. No time for God. దేవుని కొరకు సమయం లేదు.
But here God found one family. దేవుడు ఒక కుటుంబాన్ని కనుగొన్నాడు. Will God find your family as a family with which God can speak? నీ కుటుంబాన్ని దేవుడు చూచినప్పుడు నీ కుటుంబం ద్వారా దేవుడు మాట్లాడగలడు అని అనుకుంటున్నాడా? Will you please switch off your TV for some time so that you can listen to God? దేవుని యొక్క మాట వినడానికి కొద్దిసేపు అన్నా నీ టీవీ ఆపేయగలవా? Will you please close down that magazine for some time so that you can read the word of God? దేవుని వాక్యం చదువుకోవడానికి వీలైనట్టుగా నీ ముందున్న పేపరు మ్యాగజైన్లు మూసేస్తావా? Will you find time to listen to what God has to say? దేవుడు ఏం చెప్పబోతున్నాడో వినడానికి సిద్ధమైన మనసుతో కొద్దిసేపైనా ప్రభు దగ్గర కనిపెట్టగలవా? Is your family a family to which God can speak and you will listen? నీ కుటుంబం దేవుడు మాట్లాడే కుటుంబంగా, ఏ కుటుంబం ద్వారా దేవుడు తన సందేశాన్ని అందించడానికి ఇష్టపడుతున్నాడో ఆ కుటుంబంగా నీ కుటుంబం ఉందా? Will your family be like that? ఆ విధంగా నీ కుటుంబం ఉన్నదా? Only you know the answer. నీకే తెలుసు జవాబు ఏమిటో. I don't know. నాకు తెలియదు. But you know the answer. మీకు తెలుసు మీ జవాబు. Can God find in your family a set of people, group of people who will listen to God when He speaks? ఆయన మాట్లాడినప్పుడు నీ కుటుంబము ద్వారా నీ కుటుంబములో కొంతమంది ఆయన మాట వినేవారు ఉన్నారని దేవుడు గమనిస్తున్నాడా? God found a family. దేవుడు ఇక్కడ ఒక కుటుంబాన్ని కనుగొన్నాడు. Finally, ఆఖరిగా after 40 long years, 40 సంవత్సరాల తర్వాత God found a family దేవుడు ఒక కుటుంబాన్ని చూచాడు, to which God could speak. దేవుడు మాట్లాడగలిగిన కుటుంబం. What did God speak to them? ఏం మాట్లాడతాడు వారితోటి? When you read verse 5, 5వ వచనాన్ని మనం గమనిస్తే we read there that that family is going to have a baby. నీవు గర్భవతివై కుమారుని కంటావు అని చెప్తున్నాడు. And what is so special about that babe? ఏమిటి ఆ కుమారుని గురించి ప్రత్యేకత? He shall begin to deliver Israel out of the hand of the Philistines. అదిగో వాడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టును. Praise God, finally the deliverer is coming. దేవునికి స్తోత్రం, ఇప్పుడు విమోచకుడు వచ్చాడు. After 40 years, 40 సంవత్సరాల తర్వాత here comes a deliverer. ఇదిగో ఇక్కడ ఒక విమోచకుడు బయలుదేరాడు. In a family, ఒక కుటుంబంలో నుండే he has to be born. పుట్టాలి, ఇంకా Then he has to grow up. పెద్దవాడు కావాలి. Then he has to deliver. అప్పుడు విమోచించాలి, విడిపించాలి. What is this family going to do? ఈ కుటుంబం ఏం చేయాలి? What did God say? దేవుడు ఏం చెప్పాడు? He shall begin to deliver Israel out of the hand of the Philistines. అదిగో ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టును అన్నాడు. Here is the second thing about that family. ఆ కుటుంబాన్ని గురించిన రెండవ మాట అది. Here is a family that will fulfill God's plan for His people. తన ప్రజలైన ఇశ్రాయేలుల కొరకై దేవుడు సిద్ధపరిచిన ప్రణాళికను మరి నెరవేర్చగలిగిన కుటుంబం అన్నమాట. What is God's plan at that point of time for Israel? ఆ సమయంలో అక్కడున్న ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? They need a deliverer. వారికి ఒక విమోచకుడు, రక్షకుడు కావాలి. Here is a family that will fulfill that plan of God for Israel. దేవుని ప్రణాళిక, ఇశ్రాయేలుల కొరకైనటువంటి ప్రణాళికను నెరవేర్చగలిగిన కుటుంబం ఒకటి ఉంది. This child in the family will grow up. ఈ బిడ్డ చిన్నవాడుగా కుటుంబంలో పెరగవలసి ఉంది. And he will begin to accomplish God's plan. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మొదలు పెట్టేవాడు. Will your family be one that will accomplish God's plan in this generation? దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడం కోసం నీ కుటుంబములో ఎవరైనా కంకణం కట్టుకుంటున్నారా? We are all so busy. మనం కూడా చాలా బిజీగా ఉంటాం. Making our own plans for our family and children. మన పిల్లల కోసం, మన కుటుంబాని కోసం మనకున్న ప్లాన్లు మనకున్నాయి, మనకున్న ప్రణాళికలు మనకున్నాయి. My first son should become a doctor. నా పెద్ద కొడుకు డాక్టర్ కావాలి. Second one should become an engineer. రెండవ కుమారుడు ఇంజనీర్ కావాలి. Third one should go to America. మూడవవాడు అమెరికా పోవాలి. Fourth one should become an IT man and get a good job. నాలుగవవాడు ఖచ్చితంగా ఐటీ చేయాలి, మంచి మేనేజర్ కావాలి, డబ్బులు కావాలి. There is nothing wrong with these things. అట్లా అనుకోవడంలో తప్పేం లేదులే. But do you have any thought beyond that? దానికి మించిన ఆలోచన ఇంకేమన్నా ఉందా? Is it enough that they become doctors and engineers? ఇంజనీర్లు, డాక్టర్లు అమెరికా వాళ్ళు అయితే సరిపోతుందా? Is that enough? చాలా. How many of us pray that God may use our children
to fulfill God's plan for this age. అదిగో ఈ యుగానికి సంబంధించి ఈ తరానికి సంబంధించి నా బిడ్డల ద్వారా దేవుడు తన ప్రణాళిక నెరవేర్చుకోవాలని బిడ్డల కొరకు ప్రార్థించేవారు. God, use my children to deliver the people of God from their backsliding. ప్రభువా, ఇదిగో నీ ప్రజలైనటువంటి వారికి ఉన్న అదిగో ఆ వెనకబాటుతనము నుంచి, వారున్న బానిసత్వము నుంచి, బంధకాల నుంచి విడిపించబడినట్లుగా, నీ ప్రణాళిక నెరవేర్చినట్లుగా నా బిడ్డలను వాడుకయ్యా. Use my children to save many souls. అనేక ఆత్మలు రక్షించబడడానికి నా పిల్లలు ఉపయోగపడేటట్టుగా, To spread the gospel of Jesus Christ in this land. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించే బిడ్డలుగా, To build the body of Christ in this land of India. ఈ భారతదేశపు గడ్డ మీద సంఘమును నిర్మించే ప్రయోజకులుగా God, use my children నా బిడ్డలను వాడుకోనాయన for the building of the body of Christ. క్రీస్తు సంఘమును లేక క్రీస్తు శరీరాన్ని కట్టే పని, For the fulfillment of your plan. నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. Is there anyone who prays like that? అలాగూ ప్రార్థించేవారు ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నారా? You just want your children to get a good study, good education, నీ పిల్లలకు మంచి చదువులు చాలని ప్రార్థిస్తున్నారా? good job, మంచి ఉద్యోగాలు good చాలు, marriage, మంచి పెళ్లిళ్ళు, good salary, మంచి జీతాలు, good house, మంచి ఇల్లు, good money. మంచి డబ్బు, That is the end of their life. సరిపోయింది వారి జీవితానికి. ఇంకా Is that all? చాలా అదంతా? Is there anything better than ఇంకా that? దానికంటే మించింది Is there anything more than that? దానికంటే ఎక్కువ మిన్న ఉన్నదా? He shall begin to deliver the people of Israel from the hand of the Philistines. ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించుటకు మొదలు పెట్టాలి. How many would pray, oh God, make my son a deliverer? మా కుమారుని ఒక విమోచకుడుగా, ప్రయోజకుడుగా చెయ్యని. Use my family to fulfill your plan. నీ ప్రణాళిక నెరవేర్చినట్లుగా నా కుటుంబాన్ని నిలబెట్టని. Here is a family that would listen to God. దేవుని మాట వినే ఒక కుటుంబం ఇక్కడ కనబడుతుంది. Here is a family that would fulfill God's plan for that age. ఆ సమయానికి, ఆ తరానికి అవసరమైనటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చే కుటుంబం ఒకటి కనబడింది. And a third thing, మూడవ మాట, when you read verse 4, 4వ వచనం మనం చదివితే, the Lord told that angel, ఆ దేవదూత ద్వారా చెప్పబడిన మాట, told the mother, the woman, తల్లికి చెప్పిన, స్త్రీకి చెప్పిన మాట, drink not wine nor strong drink and eat not any unclean thing. నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమే గాని మద్యమే గాని అపవిత్రమైనది ఏది కూడా తినకూడదమ్మా. You have to follow certain principles and rules. నీవు కొన్ని చట్టాలు, కొన్ని సూత్రాలు పాటించాలమ్మా. If your son should come up as a deliverer, నీ కుమారుడు ఒక విమోచకుడా తయారు కావాలంటే, if your family should fulfill God's plan, దేవుని చిత్తాన్ని మీ కుటుంబం నెరవేర్చేదిగా అయితే, then you mother, you should follow certain strict rules. నీవు తల్లిగా కొన్ని ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటించాలి. The third thing is here. మూడవ మాట మనం చూసాం. Here is a family that would obey the principles of God. దేవుని యొక్క ఉద్దేశాలు లేక ఆయన ఆజ్ఞలు గైకొనేటువంటి కుటుంబం. Now what's the spiritual meaning? What spiritual meaning can we take from this? ఈ దీని నుంచి మనం తీసుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం ఏమిటి? Eating, not taking wine and not eating any unclean thing. ఏదో ద్రాక్ష రసం, మద్యం తీసుకోకుండా అపవిత్రమైనది ఏది తినకూడదనే మాట అర్థం ఏమిటి? The Bible says that wine, a fruit of grape, is something that gladdens the heart of man, makes man happy. ద్రాక్ష రసము మనుషుని హృదయాన్ని సంతోషపరుస్తుంది అనే మాట మనం చూస్తాం. So wine is a picture of the enjoyment or joy that this world brings. ద్రాక్ష రసం దేనికి సూచనగా ఉంది అంటే, లోకం అందించేటువంటి ఆనందానికి గుర్తుగా ద్రాక్ష రసం కనబడుతుంది. Unclean thing is anything unclean, anything sinful, anything defiled. అపవిత్రమైంది అంటే ఏది పాపమో ఏది మంచిది కాదో ప్రతి అపవిత్రమైంది. What should the mother do? తల్లి ఏం చేయాలి? She should not find her joy in the things of the world. లోక సంబంధమైన వాటి యందు తన ఆనందాన్ని వెతుక్కోకూడదు. What gladdens an ordinary woman should not gladden your heart. సామాన్యమైన స్త్రీలు దేని వల్ల సంతోషపడతారో అట్లా నీవు సంతోషపడకూడదు. What unclean things an ordinary woman might do, you should not do that. సాధారణమైన స్త్రీలు ఎలాగో అపవిత్రమైన పనులు చేస్తారో
నీవు అలా చేయకూడదు. You should keep yourselves clean and pure. నీ యొక్క పాత్రను పవిత్రమైందిగా శుభ్రమైందిగా ఉంచుకోవాలి. Don't find your joy in the things of the world. లోక సంబంధమైన వాటిలో ఆనందించరాదు. Find your joy only in God. దేవుని యందే నీ ఆనందం. And keep yourself clean నిన్ను నీవు పవిత్రురాలుగా from ఉంచుకోవాలి. all the defilement of worldliness. లోక సంబంధమైన ప్రతి విధమైన అపవిత్రత నుంచి దూరంగా ఉండాలి. Dear parents, ప్రియమైన తల్లిదండ్రులారా, especially dear mothers, మరి ముఖ్యంగా తల్లులారా, do you want your family to fulfill God's plan? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీ కుటుంబం కావాలని నువ్వు కోరుకుంటున్నావా? Do you want your children to come up as those who will accomplish God's plan? దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే బిడ్డలుగా నీ బిడ్డలు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? Then you cannot live like other mothers. నీవు ఇతరులాగా అట్లా కోరుకుంటే ఇతర స్త్రీల వలె నువ్వు ప్రవర్తించకూడదు. Then you cannot enjoy what other women enjoy. ఇతరులైనటువంటి స్త్రీలు ఆనందించినట్టుగా లోక సంబంధమైన వాటిలో ఆనందించకూడదు. The joy of the Lord should be your joy. ప్రభువునందలి ఆనందం నీ ఆనందమై ఉండాలి. What do ordinary women in the world find joy in? ఏ విషయాలలో లోక సంబంధమైన ఆనందం దొరుకుతుంది? Ordinary women, what do they find as joyful? ఏం ఆనందాన్ని పొందుతారు సాధారణమైన స్త్రీలు? Money, డబ్బులు, good saree every మంచి day, చీరలు ప్రతిరోజు, shopping every day, రోజు కొట్లలోకి పోయి ఏదో ఒకటి కొనాలా, going to silk shops. సిల్క్ చీరలు కొనుక్కోవాలా. That is their joy. అది కదా ఆడవాళ్ళు Find joy in the things of the world. అటువంటి లోక సంబంధమైన వాటిల్లో బహు ఆనందపడతారు స్త్రీలు. But Christian women, క్రైస్తవ స్త్రీలు, godly women, దైవికమైన భక్తి కలిగిన స్త్రీలు, they should also use good dress, వాళ్ళు nothing కూడా మంచి wrong. బట్టలు కొనుక్కొని వేసుకోవడం తప్పే ఉంది. But they should not find their joy కానీ in that. ఆనందం అందులో ఉండకూడదు. Their joy should not be of anything in the world. లోకములో ఉన్న దేని ఎందుకు కూడా అలాగూ ఇతరుల వలె ఆనందించేదానికి ప్రయత్నించు. Not in money, డబ్బు మీద కాదు, not in the pride of life, జీవితంలో ఉన్నటువంటి ఆ ఘనత హెచ్చుతనాన్ని గురించి కాదు, not in the costly dress you wear. నువ్వు ధరించేటువంటి అధిక ధరలు అధికమైన విలువ కలిగినవి. You find your joy in God. దేవునిలో నీ ఆనందాన్ని కనుగొనాలి. Keep away from all that is unclean. అపవిత్రమైన ప్రతి దాని నుంచి నువ్వు దూరంగా ఉండాలి. So the angel said, దేవదూత చెప్పిన మాట, you mother, తల్లి, your son will become great. నీ కుమారుడు గొప్పవాడు కాబోతున్నాడు. But you have to do something. నీవు కొన్ని పనులు చేయాలమ్మా. You have to keep your life. నీవు నీ జీవితాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకో. Oh dear mothers, dear wives, ప్రియమైన తల్లులారా, ప్రియమైన భార్యలారా, this is what God is telling you. దేవుడు మీతో చెప్తున్నటువంటి Don't find your joy in the things of the world. లోక సంబంధమైన వాటి యందు మీ ఆనందాన్ని పొందుకోండి. Find your joy in the presence of the Lord. దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో ఆనందాన్ని అనుభవించండి. Don't defile yourself with the things of the world. లోక సంబంధమైన అపవిత్రమైన వాటి చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోబాకండి. Don't love the world or the things of the world. లోకములో ఉన్నటువంటి వాటిని మీరు ఆశించకండి. Find your joy in God. దేవునిలో మీ ఆనందాన్ని పొందండి. But generally, సాధారణంగా women love their external appearance and they concentrate on that. స్త్రీలు బాహ్యమైన సౌందర్యం మీద దృష్టి పెడతారు, ఇష్టపడతారు. If you do that, మీరు కూడా అలాగే చేస్తే your children also will do that. మీ పిల్లలు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా అట్నే చేస్తారు. If you stand before the mirror 1 hour, your daughters will stand 2 hours. ఒకవేళ మీరు అద్దం ముందు 1 గంట నిలబడి అంత జాగ్రత్తగా చేసుకునే వాళ్ళైతే మీ పిల్లలు 2 గంటలు నిలబడతారు. ఇంకా Did all the sisters understand that? అర్థమైందమ్మా తల్లులారా? If you stand 1 hour, your daughter will stand 2 hours. మీరు అద్దం ముందు 1 గంట నిలబడితే మిమ్మల్ని చూసిన మీ పిల్లలు 2 గంటలు నిలబడతారు. If you are worldly, నువ్వు లోక సంబంధంగా ఉంటే your children will be worldly. ఖచ్చితంగా మీ పిల్లలు కూడా లోక సంబంధులుగానే ప్రవర్తిస్తారు. If you love clothes, మీరు బట్టలంటే ఇష్టపడేవారైతే your children will also like it. ఖచ్చితంగా మీ పిల్లలు కూడా బట్టలంటే ఇష్టపడతారు. You know, in our place, they say a story about how women love clothes. బట్టలంటే స్త్రీలకు ఎంత ఇష్టమో మా దగ్గర ఒక కథ చెప్తారు. They went to a woman went to a textile shop. ఒక మంచి బట్టల దుకాణంలోనికి వెళ్ళింది ఒక ఆమె. And she wanted some clothes that would match her saree. తనకున్నటువంటి చీరకు మ్యాచింగ్ అంటారు, మీకు మ్యాచింగ్ బాగానే తెలుసు. And they brought all the clothes. షాప్ లో ఉన్న బట్టలన్నీ కిందకి దింపించింది. But she is not satisfied. అన్ని చూస్తుంది కానీ సంతృప్తి చెందల. Do you have anything more? ఇంకేమైనా ఉన్నాయా అంది. Of course.
ఉన్నాయమ్మా. They brought in that wing also. అటుపక్క ప్రజల్పుల్లో మొత్తం తెచ్చి పెట్టాడు. Oh, she looked through all that. అన్ని చూసింది. You know, this is a Kerala sister, not Andhra sister. ఆంధ్ర వాళ్ళు కాదులే, కేరళలో ఇట్ట. Okay, so she looked through all that. వీళ్ళు ఇంకా ఎక్కువ. And she said, you have anything more? ఇంకా ఏమైనా ఉందా అందంట. And they said, yes, there is. From there ఇటుపక్క ఉన్నాయమ్మ ఈ షెల్ఫుల్లో. they brought down the whole thing. అన్ని తెచ్చి కింద పెట్టారు. Anything else you have? ఇంకా ఏమన్నా ఉందా మంచి? Yes, ఉన్నాయమ్మా. any other shade? ఇంకా వేరే షేడ్ లో ఉన్నాయా? Yes. ఉన్నాయి. Any other cloth you have? ఇంకేమన్నా వేరే బట్టలు ఉన్నాయా? Then the shopkeeper said, కొట్టాయన అన్నాడు, there is one more cloth, ఒక్కటి మాత్రమే ఉందమ్మా ఇంకా, but I will not give it to you. నేను ఇవ్వనమ్మా. Why you will not give it? ఎందుకు ఇవ్వయా? This is my cloth. అమ్మ నేను వేసుకుంది తప్ప ఇంకేం, Only this is left now. ఇంక ఇదే ఒక్కటే ఉంది. All the shop I have shown you. షాప్ మొత్తం దించాను తల్లి కింద. No, that's a story about Malayali women. అది మలయాళానికి సంబంధించిన సోదరుల కథ అది. No, what does that mean? దాని అర్థం They are ఏంటి never satisfied. అంటే స్త్రీలకు తృప్తి కలగదన్నమాట, సంతృప్తి చెందరు. The angel said, దేవదూత అన్నాడు, if you want your son to deliver the people of God, నీ కుమారుడు ఇశ్రాయేలుకు విమోచకుడుగా రక్షకుడుగా ఉండాలంటే you should not enjoy the world. లోక సంబంధమైన ఆనందంలో నువ్వు తలముంచకూడదు. You should follow certain principles. కొన్ని సూత్రాలు నువ్వు పాటించాలి. You should keep yourselves clean. నిన్ను చాలా పవిత్రంగా నీవు ఉంచుకోవాలి. A godly mother would produce godly children. దైవికమైన తల్లులు దైవికమైన బిడ్డలను పెంచుతారు. How important that is. ఎంత ప్రాముఖ్యమో చూడండి. Now as the story continues, ఈ విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కథ మనం చూస్తూ ఉండగా, you know, when the angel came the first time, only the woman was there. మొదటిసారి దేవదూత వచ్చినప్పుడు ఆ స్త్రీ మాత్రమే ఉంది ఇంట్లో. And then Manoah prayed a prayer. మనోహ ప్రార్థన చేస్తున్నాడు. Oh God, let that man of God come again. ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా ఇద్దరికి వచ్చేటట్లు సహాయం చేయ్యా. I also want to see him. నేను కూడా ఆయన చూడాలనుకుంటున్నాను. Last time only my wife saw him. నా భార్య మాత్రమే చూసింది. Now I want to see him. నేను కూడా చూడాలా దైవజనుడిని. Oh, that's a very good prayer. ఎంత మంచి ప్రార్థన. Now God answered that prayer. దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. You know, when you pray for the right things, మంచి విషయం కోసమే మనం ప్రార్థన చేస్తే, when you want to honor God, దేవుని గణపరచడానికి మీరు ఇష్టపడితే, when you want to know the things of God more, దేవుని యొక్క సంగతులు మరి ఎక్కువగా తెలుసుకో కోరితే, God would surely answer your prayer. దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. And again in answer to prayer, that man of God came. అదుగో ఈ ప్రార్థనకు జవాబుగా ఆ దైవజనుడు మరలా వచ్చాడు. That is what you read in verse 9. 9వ వచనంలో మనం ఏం చదువుతాం? This time the woman was in the field. ఇప్పుడేమో ఆ స్త్రీ పొలంలో ఉంది. And Manoah was not there, he was in some other place. వేరే స్థలంలో ఉన్నాడు మనోహ. Verse 10. 10వ వచనం, The woman made haste and ran to her husband. ఆమె ఆ సమయమున ఆమె పెనిపిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక, and told her husband that man has come. ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా ఎద్దుకు వచ్చిన పురుషుడు నాకు కనబడని చెప్పాను. Verse 11. 11వ వచనం, Manoah arose and went after his wife and came to the man. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి మనుషుని యొద్దకు వచ్చి. What do you see here? ఏం చదువుతున్నాం ఇక్కడ? A beautiful picture. ఒక అద్భుతమైన పటం మనకు కనబడుతుంది. What is that? ఏం పటం? Husband and wife together following after the man of God. భార్య భర్తలు ఇద్దరు కూడా దైవజనుని వెంబడి వెళ్తున్నారు. Here is the next point. ఇక్కడ మనం గమనించవలసిన తర్వాత పాయింట్ ఉంది. Here is a family that seeks God, where the husband and wife together seek after God. భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని వెంబడించేవారిగా, దైవజనుని వెంబడించేవారుగా కనబడుతున్నారు. Our family should be like that. మన కుటుంబం కూడా అలాగే ఉండాలి. A family where the husband and wife would together seek after God. భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి దేవుని వెంబడించేవారిగా. In some houses the wife seeks after God. కొన్ని కుటుంబాలలో భార్య దేవుని వెతుకుతా ఉంటుంది. In some families the husband seeks after మరి కొన్ని God. కుటుంబాలలో భర్తలు మాత్రమే దేవుని వెతికేవారుగా ఉంటారు. But God wants all of you to seek after God. దేవుడైతే భార్య భర్తలు ఇద్దరూ కలిసి దేవుని వెతికేవారుగా ఉంటారు. Joshua in Joshua 24 said, as for me and my family we will serve the Lord. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. Together
కలిసి, not just one person, ఏదో ఒక వ్యక్తి కాదు, together. కలిసి. That is God's plan. అది దేవుని ప్రణాళిక. Now, if your husband is not coming with you into the things of God, దేవుని విషయాల్లో నీ భర్త నిన్ను అనుసరించకుండా నీ వెంబడి రాకపోతే, we looked at 1 Peter 3 yesterday. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయాన్ని చూచాము. You live a godly life and that will have an impact on your భయముతో husband. కూడిన పవిత్ర ప్రవర్తన మీరు కలిగి ఉంటే అది మీ భర్తలను ప్రభు దగ్గరకు రాబడుతుంది. You husband, if your wife is not with you, ఒకవేళ భర్తలారా మీ భార్యలు మీ వెంబడి రాకపోతే, you continue to love her. ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి. Don't blame her. ఆమెను నిందించవద్దు. Don't call her unspiritual. ఆమె Don't call her. ఆత్మీయమైన వ్యక్తి కాదని నిందించవద్దు. Don't put her down before other people. ఇతరుల దగ్గర ఆమెను కించపరచవద్దు. Love her. ప్రేమించండి. Care for her. ఆమెను గురించి శ్రద్ధ Pray వహించండి. for her. ప్రార్థించండి. Share the word whenever you can. ఎప్పుడు అవసరం వస్తే, అవకాశం దొరికితే దేవుని వాక్యం Through పంచుకోండి. your love, show the love of Christ. క్రీస్తు ప్రభు చూపించిన ప్రేమను నీ భార్య పట్ల చూపించు. And you can trust God to bring a day when your wife will come along with you. దేవుని యందు నమ్మిక ఉంచు. తప్పకుండా ఒక దినం నీ భార్య నీ వెంబడి వస్తుంది. That is the ideal thing before God. దేవుని ఎదుట అది మనకు మాదిరికరమైన సంగతి. Manoah and his wife together seeking after God. మనోహ ఆయన భార్య దేవుని వెతికేవారుగా కుటుంబంగా ఉన్నారు. That should be so in our life also. మన జీవితాల్లో కూడా ఇలాంటి సంభవం. As for me and my whole family, we will serve the Lord. నేను నా ఇంటి వారు మేము యెహోవాను సేవించెదము అంటున్నాడు. Not me only. నేను మాత్రమే కాదు, Not they only. వారు మాత్రమే కాదు, All of us together. మేము అందరము కలిసి, Husband and wife together seeking after God. భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని వెంబడించి వెతికేవారుగా. That is what you see here. ఇక్కడ మనం చూస్తున్న మరొక Manoah rose and went after his wife. తన భార్య వెంబడి మనోహ వెళ్ళెను అనే మాట చూస్తాం. Now Manoah and his wife, both of them are going. ఇద్దరు కలిసి వెళుతున్నారు. Where are you going, Mr. Manoah? ఎక్కడికి వెళ్తున్నాడు మనోహ గారు? Why you are following your wife? ఎందుకు నీ భార్య చెప్పిన మాటని ఆమె వెంబడిపోతున్నావు? Don't listen to your wife. నీ భార్య మాట వినబాకండి. We are Indian husbands. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన భర్తలారా, Don't listen to what your wife says. ఆడోళ్ళ మాట వినబాకండి, భార్యల మాట వినబాకండి. Don't call to places where she calls you. నీ ఎక్కడికి రమ్మని పిలుస్తుందో అక్కడికి వెళ్ళకూడదు నువ్వు. Manoah says, మనో అన్నాడు, I am not an Indian husband. నేనేం భారతీయుడిని అయినటువంటి భర్తను కాదు, I am a godly husband. నేను దైవికమైన భక్తి కలిగిన భర్త. When my wife says, let us seek after God, I will go with her. ఆమె దేవుని వెంబడిద్దాం, ఆయన్ని వెతుకుదాం అని చెప్తా ఉంటే ఖచ్చితంగా నేను నా భార్యను వెంబడిస్తాను. Husbands, when your wives say good things, please follow them. భర్తలారా, మీ భార్యలు మంచి సంగతులు చెప్పినప్పుడు అనుసరించండి, తప్పులేదు. When they say give me saree every day, you don't have to listen to them. ఒకవేళ వారు గాని అడిగి రోజు కొత్త చీర కొనక్కరా అంటే అది వినబాకండిలే. But when they say let us go to prayer meeting every day, please go with them. ప్రతిరోజు ప్రార్థనా కూటానికి వెళదాం రండి అని చెప్తే ఖచ్చితంగా అనుసరించండి. Here Manoah is hurrying after his wife. మనోహ తన భార్య వెంబడి పరిగెత్తుతున్నాడు. Here is a family where the husband and wife together seek after God. భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి దేవుని వెంబడించేవారు. And they met the man of God. అదిగో దైవజనుని కలుసుకున్నారు వారిద్దరు. And in verse 12, 12వ వచనం, when they met the man of God, దైవజనుని కలుసుకున్నప్పుడు they are making a request to that man of God. ఆ దైవజనుని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. Now when your words come to pass, మనము వారు మాట్లాడుకుంటూ ఉండగా, how shall we order the child and show, and how shall we do unto him? మేము ఆ పిల్లవానికి ఏమి చేయాలో, ఆ బిడ్డ ఎటువంటి వాడు అవుతాడో మాకు తెలియజేయండి అంటున్నారు. Earlier also Manoah expresses that desire in verse 8. 8వ వచనములో మనోహ యొక్క అభిలాష తెలియజేయబడింది. In his prayer he says the same thing. తన ప్రార్థనలో ఇదే మాటలు చెప్పబడ్డాయి. Teach us what we shall do unto the child that shall be born. ఆ పుట్టబోయే ఆ బిడ్డకు మేమేమి చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో మాకు తెలియజేయండి అంటున్నారు. He already prayed that. దాని గురించి ప్రార్థించాడు. Now when he saw the angel of the Lord, ఆ దేవుని యొక్క దూతను చూచినప్పుడు he says the same thing. మరలా అదే సంగతి చెప్తున్నాడు. Now tell us how to bring up this child. నీ మాట నెరవేర్చినట్లుగా ఈ బిడ్డను ఎట్లా పెంచాలో చెప్పు. Here is our next point. మనకున్నటువంటి మరొక పాయింట్ కనబడుతుంది. Here is a family that seeks the mind of God దేవుని యొక్క మనసు ఏమిటో ఎరగడానికి ఇష్టపడుతున్న కుటుంబం. in bringing up the children. అదిగో బిడ్డలను పెంచే విషయంలో దైవికమైన మనస్సు. What are they praying? ఏమని ప్రార్థన చేశారు? Tell us how to bring up this child. ఈ బిడ్డను ఎలా పెంచాలో మాకు తెలియదు. How to order this child.
ఈ బిడ్డను ఎలా క్రమపరచాలో. I already spoke of this in my last session. గత ప్రసంగంలో ఈ మాటలు నేను చెప్పాను. We saw from the book of James and chapter 1. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో ఆ మాటలు చెప్పాను. God give us wisdom. దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. Yeah, that's what Manoah prays. మనోహ ప్రార్థన చేస్తుంది కూడా అదే. If anyone lacks wisdom, let him ask of God, the word says. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుని అడగాలి. ఆయన Yeah, he is asking God, God, tell us how to bring up our child. దేవా మా బిడ్డను ఎలా పెంచాలో మాకు జ్ఞాన వివేకాలు ఇయ్యా అడుగుతున్నారు. Here is a family that seeks the mind of God concerning bringing up their children. పిల్లలను పెంచే విషయంలో దైవికమైన మనసును గురించి అడిగే కుటుంబం ఇక్కడ చూస్తాం. Our families should be like that. మన కుటుంబాలు కూడా అలాగే ఉండాలి. I told this already, but I want to say that again. నేను ఇంతకు ముందే చెప్పాను, ఆయన మరలా చెప్తున్నాను. Seek the face of God. దేవుని యొక్క సముఖాన్ని, ఆయన ముఖ దర్శనం చేయాలి. You shouldn't think I am very clever, I know how to bring up my child. బాగా తెలివిగల వాడిని, తెలివిగల దాన్ని నా జాగ్రత్తగా పెంచగలను అనుకోవద్దు. You will prove yourself to be a fool one day. ఒక రోజు నన్ను వెట్టగానే అనుకొని చేస్తే నువ్వు పనికి మాలిన వాడవని నీకు అర్థమైపోద్ది. Father and mother together, తల్లి తండ్రి కలిసి tell God, దేవునికి God, we don't know how to bring up this ఈ child. బిడ్డను ఎలా పెంచాలో మాకు తెలియదు నాయన. We need wisdom from you. మీ దగ్గర నుంచి మాకు జ్ఞానం కావాలి. We believe that you can give us wisdom. నీవే మాకు జ్ఞానం ఇచ్చే దేవుడు అని How నమ్ముతున్నాం. to discipline our child. ఎలాగ మా బిడ్డను క్రమపరచాలో, How to bring him up. వారిని ఎలా పెంచాలో, How to bring him up in such a way that he will fulfill your plan for his life. తన జీవితానికి సంబంధించిన నీ ప్రణాళిక నెరవేర్చున్నట్లుగా మేము పెంచే వివేకం మాకు ఇవ్వండి. The next thing we see about this family, తర్వాత ఈ కుటుంబాన్ని గురించి మరొక మాట ఏమిటంటే in verse 17, 17వ వచనం చూడండి. Manoah is asking, what is thy name, that when thy sayings come to pass, we may do thee honor? మనో అంటున్నాడు, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా. What is your name? నీ పేరేమిటి అని అడుగుతున్నాడు మనోహ. Why do I want to know your name? ఎందుకు నీ పేరు తెలుసుకోవాలి? We want to honor you. నిన్ను సన్మానించినట్లు. Here is our next point. మనకున్నటువంటి తర్వాత పాయింట్ అర్థం అవుతుంది. Here is a family that seeks to honor the men of God, the servants of God. దేవుని సేవకులను, దైవజనులను సన్మానించే కుటుంబం ఇక్కడ కనబడుతుంది. Here is a family that wants to honor the people of God. దేవుని ప్రజలను, దైవజనులను సన్మానించుట. We want to honor you. మేము మిమ్మల్ని సన్మానించను ఉద్దేశిస్తున్నాం. That is why we want to know who you are, what your name is. పేరేమిటో నువ్వెవరో తెలుసుకోవడం అవసరం. Our families should be such families. మన కుటుంబాలు అలాంటి కుటుంబాలు అయి ఉండాలి. We should be those who honor the people of God. దేవుని ప్రజలను, దైవజనులను సన్మానించు కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. What is happening in many of our families మన today? కుటుంబాలలో ఈ రోజుల్లో ఏం జరుగుతా ఉంది? We speak ill of the servants of God. దేవుని ప్రజలను గురించి, దైవజనుల గురించి సాధ్యమైనంత చెడు మాట్లాడతాం. We gossip about God's people. దేవుని ప్రజల గురించి గుసగుసలాడతాం, ఏదేదో చాటుమాటు మాటలు చెప్తాం. You know what the result is? దాని ఫలితం ఏమిటో తెలుసా? Children who hear this when they grow up, వారు పెరుగుతూ ఉన్నప్పుడు పిల్లలు ఈ మాటలు వింటుంటే they will also have no honor for the servants of God. దేవుని సేవకులన్నా, దైవజనులన్నా, దేవుని పిల్లలన్నా ఎంత మాత్రం గౌరవం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. Now if you keep saying in your house, మీ ఇంట్లో ఇలాగ చెప్తా ఉంటే all these full-time workers, they are after money only. ఈ పూర్తి సేవకు వచ్చిన సేవకులందరూ డబ్బుల కోసమే చూసుకుంటారా అని అంటే ఇంట్లో They are not serving God. వారు దేవుని సేవించడం They లేదు. are all after money. వాళ్ళు ఎప్పుడు డబ్బుల కోసం వెతుక్కుంటా ఉంటారు. When your children hear that, మీ పిల్లలు ఆ మాటలు when they grow up, వాళ్ళు పెద్దోళ్ళు అయితే, when they see a servant of God, ఒక దేవుని సేవకుడు ఇంటికి వస్తే what will they think? వాళ్ళు ఏమనుకుంటారు? This man is running after money. మా నాన్న చెప్పాడు ముందుగానే ఈ డబ్బు కోసం తిరుగుతున్నాడు ఈయనని. He will have no respect for them. ఎంత మాత్రం గౌరవం లేకుండా పోతుంది. Not only about servants of God, about the people of God. దేవుని సేవకులు మాత్రమే కాదు, దేవుని ప్రజల గురించి కూడా అలాగే. Suppose you are talking after the Sunday meeting. ఆదివారం మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో మాట్లాడుకుంటూ You are sitting around the dining lunch table and మధ్యాహ్నం talking పూట భోజనానికి కూర్చొని బల్ల మీద about a brother in the church. ఒక సహోదరుని గురించి మాట్లాడుకుంటున్నారు. Wrong things. చాలా చెడ్డ విషయాలు, You are gossiping about it. ఆయన గురించి మీరు ఏమేమో మాట్లాడుకుంటున్నారు. Children also are hearing that. పిల్లలు కూడా ఆడే కూర్చొని వింటున్నారు కదా. Then you hear a knock at the door. ఆ ఇంటి దగ్గర, ఆ తలుపు దగ్గర ఎవరు తట్టారు బయట. You go and see who that is. తలుపు తీసేటప్పటికల్లా It is that brother. మీరు ఎవరిని గురించి చెప్పుకుంటారు? ఆయన వచ్చింది. ఇప్పుడు
What do you do? ఇప్పుడు ఏం చేస్తావు? వందనాలు అంటావా లేదా? Tell me honestly, what do you do? నిజంగా చెప్పండి, ఏమంటారు? You change your face, right? ముఖం అంతా మార్చేసుకొని ఇప్పుడు, Oh brother, we were just talking about you. బ్రదర్ నిన్ను గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నా. We're just talking about you only. నిన్ను గురించే మాట్లాడుకుంటున్నావన్నా. That brother will think, ఆ సోదరుడు అనుకుంటాడు, oh, even after meeting these people are talking about me. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా నన్ను గురించే మాట్లాడుకుంటున్నారా వీళ్ళు? You will not tell them what you were talking. ఏం మాట్లాడుకున్నా అది చెప్పరు. Come on brother, sit down. రా బ్రదర్ కూర్చోండి. Did you have lunch? అన్నం తింటారా? Join us. తినండి. There are some small spectators there to this drama. ఈ డ్రామా పిల్లలు చూస్తున్నారు కదా. What is this? ఏంద్రా ఈ డ్రామా? This daddy and mummy, they were speaking ill of him. మా నాన్న అమ్మ ఈయన రాకముందేమో ఆయన గురించి తిడతా ఉన్నారు. Now they are acting so much love. అమ్మా ఎంత ప్రేమ వలకపోస్తున్నారు ఇప్పుడు. I understand. అర్థమైంది. When the children grow up, పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయితే they will do what you did. మీరు చేసినట్టే పిల్లలు చేస్తారు. Do you understand that? అర్థమైందా మీకు? There may be failures in the lives of servants of God and other people. దేవుని సేవకుల జీవితాల్లో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు. Don't talk about that in front of children. పిల్లల ముందు ఆ విషయాలన్నీ చర్చించకూడదు. If necessary, you talk it where it is necessary. ఎక్కడ అవసరమో అవసరమైన మాటలు అవసరమైన చోట మాట్లాడండి. But don't make it a reason for don't make it a subject of gossip. ఏదో ఒక ముచ్చట చెప్పుకోవాలి కాబట్టి ముచ్చట్లో పెట్టబాకండి ఇట్లాంటి సంగతులు. Children will develop a negative attitude to the people of God. దేవుని ప్రజలంటే వారికి విరుద్ధ భావం కలగకుండా హృదయాల్లో జాగ్రత్త. But if you speak highly of them, వారిని గురించి ఉన్నతంగా మాట్లాడు, గౌరవంగా, if you speak honorably of them, వారిని గురించి సన్మానించినట్లు గౌరవార్థమైనగా, when they come up, వాళ్ళు పెరిగినప్పుడు they will also honor the servants. ఖచ్చితంగా దేవుని సేవకులను నీ బిడ్డలు గౌరవిస్తారు. People go like us, we go around everywhere to houses. మాలాంటి సేవకులు అనేక గృహాలు దర్శిస్తూ ఉంటాం కదా. In some houses we see the honor and the devotion with which even young couples receive us. అక్కడ ఉండేటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి వారు ఎంత గౌరవంగా, ఎంత మర్యాద పూర్వకంగా, ఎంత ప్రేమగా యవనస్తులైనటువంటి జంటలు కూడా మమ్మల్ని స్వీకరిస్తారు. Then I think in my heart, నా మనసులో నేను అనుకుంటాను, what is the reason? కారణం ఏంటి ఇట్లా When చేయడం? they were small, they have seen this in their parents. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల దగ్గర చూసి ఉంటారు. No wonder these children are doing it. ఈ పిల్లలు చేస్తున్న దానికి ఇప్పుడు ఆశ్చర్యపడక్కర్లా. They were trained to do it. వారు అలాగూ చేయటానికి తర్ఫీదు పొందారు. Be a family that honors the people, the servants of God. దేవుని సేవకులను, దైవ జనులను, దేవుని ప్రజలను సన్మానించే కుటుంబాలుగా ఉంటే మీ బిడ్డలు నేర్చుకుంటారు. What is the next thing you read? తర్వాత ఉన్న అంశం ఏమిటి? In verse 19, 19వ వచనం చూడండి. the last part of that verse, ఈ వచనంలో ఉన్న ఆఖరి భాగంలో, the angel did wondrously. ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. Here is a family for which God would do miracles. దేవుడు అద్భుతాలు చేయనుద్దేశించిన కుటుంబం ఉంది ఇక్కడ. If you do these first few things, ఈ ముందున్నటువంటి సంగతులు గాని మనం నెరవేర్చగలిగితే, what will God do? దేవుడు ఏం చేస్తాడు? God will do miracles for you. నీ కొరకు దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేస్తాడు. Do you believe that? ఆ సంగతి మీరు నమ్ముతున్నారా? When it comes to the studies of your children, మీ పిల్లల చదువుల్లోకి వచ్చేటప్పటికల్లా, when it comes to financial needs, ఆర్థిక పరమైన అవసరతల్లోకి వచ్చేటప్పటికల్లా, when it comes to the marriage of your daughters, మీ కుమార్తెల వివాహాల సంబంధం వచ్చినప్పుడు, when it comes to the jobs of your sons, వారు మీ కుమారుల యొక్క ఉద్యోగ విషయాలలో, when it comes to various needs in your family, మీ కుటుంబంలో ఉన్న మిగిలిన పలు విధములైన అవసరాలు వచ్చినప్పుడు, I tell you, God will do miracles for you. దేవుడు వారి విషయాల్లో అద్భుతం చేస్తాడు. We see that in our daily life. మన అనుదిన జీవితంలో ఈ సంగతులు మనం చూస్తున్నామా? People who honor God, దేవుని గణపరిచేవారు, not because they have a lot of money, డబ్బు ఉన్నది అందుకు కాదు, they may not have any money, ఒకవేళ డబ్బు but లేకపోవచ్చు, when their children grow up, కానీ పిల్లలు when there is పెద్దవారైనప్పుడు, a need for job, వారికి ఉద్యోగ అవసరం when there is a ఉంటే, need for marriage, మా వివాహ అవసరత ఉంటే, when there is a need for admission, అడ్మిషన్ కోసం అవసరత ఉంటే, they have no lakhs of rupees to spend, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి but చేరలేకపోవచ్చు. God will miraculously open doors for దేవుడు them. అద్భుతంగా ఆశ్చర్యం చేసి ద్వారాలు తెరుస్తాడు. What do we read here?
ఆ మాటలు కదా మనం చదువుతుంది ఇక్కడ. The angel of the Lord did a miracle. దేవుని దూత వారి కొరకు అద్భుతము చేశాడు. Here is a family for which God would do miracles. దేవుడు అద్భుతాలు చేసేటువంటి ఒక కుటుంబం ఇక్కడ చూస్తాం. Psalmist says in one of the Psalms, కీర్తనాకారుడు చెప్తున్నాడు కీర్తనలో, I was young and now I am old. నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉంటుని ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. I've never seen the righteous forsaken nor his children begging for bread. నీతిమంతులు భిక్షమెత్తుటైనను వారు వీధుల్లో తిరగటైన నేనెన్నడూ చూడలేదంటున్నాడు. There are people who have stored up lakhs and lakhs of rupees for their children. పిల్లల కోసం కొంతమంది లక్షల కొలది పోగు చేసి దాచిపెట్టి పెడతారు. Nothing is happening. ఏమి జరగట్లేదు. No marriage is coming. పెళ్లి జరగట్లా. Nothing is going well with the children. ఆ పిల్లలకి ఏం బాగు మేలు జరగట్లా. But there are godly men who have nothing in the bank. మా బ్యాంకుల్లో రూపాయి లేని వారు దైవజనులు ఉన్నారు. But they have honored God in their life. వారి జీవితాల్లో దేవుడు ఉన్నాడు. God wonderfully opens up doors and windows for them. ఆశ్చర్యమైన రీతిలో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. Do you believe this? ఈ విషయం నమ్ముతున్నారా? How many of you believe this? ఎంతమంది మీలో Do నమ్ముతున్నారు? you believe that this is true? ఇది నిజమని ఎంతమంది నమ్ముతున్నారు? God will do miracles for those who honor him. ఆయనను సన్మానించి గౌరవించే వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. He that honoreth me I will honor. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అంటున్నాడు దేవుడు. I don't remember if I have told you about my family history in the earlier years when I came here. నేను వచ్చినప్పుడు మా కుటుంబానికి సంబంధించిన చరిత్ర మీకు చెప్పాను లేదు, నాకు గుర్తు లేదు. How did we become like this? మేము ఈ విధంగా ఎలా ఉన్నాము అన్న సంగతి. Not because we had any money. మాకేదో పెద్ద డబ్బు ఉందని కాదు. My father grew up in a nominal Christian Syrian Orthodox church. సాధారణమైన నామకార్థమైన క్రైస్తవ కుటుంబంలో మా నాన్నగారు ఒక సంఘానికి చెందిన వ్యక్తిగా పెరిగాడు. They were financially rich people. వారు ఆర్థికంగా బాగా డబ్బున్న వారే. At the age of 16, 16వ సంవత్సరంలో my father read the biography of Sadhu Sundar Singh and got saved. సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర మా నాన్నగారు చదివారు. At the age of 18, 18వ సంవత్సరంలో ఏటలో, that was the time when assembly work was growing in Kerala. కేరళలో అప్పుడే మరి సంఘ సాక్ష్యం ప్రారంభమవుతూ బలపడుతున్న దినాలు. And he heard a man of God preach. ఒక దేవుని సేవకుడు బోధించగా మా తండ్రి గారు విన్నారు. And my father was called to the work of the Lord. ప్రభు సేవకు ఆయన పిలువబడ్డాడు. At the age of 18, 18 సంవత్సరాల వయసులోనే he left his house. తన ఇల్లు వదిలిపెట్టాడు. Because his people, they would never understand this. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, తన బంధువులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. They were Syrian Orthodox church people. They don't understand the gospel. ఆ సువార్తను వారు అర్థం చేసుకునే స్థితిలో లేరు. వారి సంఘ ఒక చర్చికి సంబంధించిన వాళ్ళే అయినా. So my father had to leave his house. తన ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చింది మా నాన్నగారు. He wrote a letter, ఒక ఉత్తరం రాసి పెట్టాడు. kept it on the front table. ముందున్నటువంటి టేబుల్ మీద పెట్టాడు. He said, I don't want the property here. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి పాస్తుల్లో నాకు భాగం I అక్కర్లేదు. don't want any money. డబ్బు అక్కర్లేదు. I am going. నేను వెళ్ళిపోతున్నా. I have seen my everything in the Lord. ఆ ప్రభువులో నాకు సమస్తం ఉంది అని నాకు తెలుసు. So I am leaving my home. నేను ఇంటిని వదిలిపెడుతున్నాను. He did not have a full Bible when he left. ఆయన వెళ్ళినప్పుడు పూర్తిగా బైబిల్ కూడా లేదు ఆయన దగ్గర. He did not have a pair of clothes to change. ఆయన మార్చుకోవడానికి మరొక జత బట్టలు కూడా లేవు. He had just 2-3 coins in his few coins in his hand. తన చేతిలో కొద్దిగా చిల్లర డబ్బులు మాత్రమే ఉన్నాయి. But he knew God had called him. దేవుడు ఆయన్ని పిలిచాడని మాత్రం ఆయనకి తెలుసు. He trusted the Lord. దేవుని నమ్మాడు. He left his home. ఇంటి వదిలిపెట్టేశాడు. Left all his dear ones. తనకున్నటువంటి బంధువులందరూ, all the property and the house and the money. ఇల్లు, డబ్బు, తనకున్న ఆస్తి యావత్తు వదిలిపెట్టేశాడు. But God honored him. దేవుణ్ణి గణపరిచాడు. దేవుడు కూడా ఆయన గణపరిచాడు. He became a man of God. దైవజనుడయ్యాడు. Wrote many books. ఆయన ఎన్నో గ్రంథాలు రాశాడు. Many commentaries. ఎన్నో కామెంటరీలు రాశాడు. Traveled in different countries in the world. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు తిరిగాడు. Preached the word of God. దేవుని యొక్క వాక్యాన్ని taught the word of God. Taught the word of దేవుని God. యొక్క వాక్యాన్ని బోధించాడు. We were 10 children born to him. ఆయనకు 10 మంది బిడ్డలు కలిగారు. 2 of them are with the Lord now. ఇద్దరు వారిలో 3 of them are with the Lord now. వారిలో ముగ్గురు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. 7 of us are alive. 7 మంది ఇంకా మిగిలి ఉన్నాం. Many in our family are in full time ministry. మా కుటుంబంలో ఉన్న అనేక మంది పూర్తిగా సేవకు సమర్పించారు. We are all serving the Lord. Many of us are serving the Lord. చాలా మంది మేము మా కుటుంబంలో దేవుని all in our family know the Lord. మా కుటుంబంలో ఉన్న వారందరూ ప్రభువుని ఎరుగుదురు.
We did not have any money. మాకు డబ్బులేం లేవు. We did not have any house. మాకు ఇల్లేమి లేదు. 50 years, over 50 years, my father served the Lord. మా తండ్రి గారు 50 సంవత్సరాలు సేవ చేశాడు. Lived all his life in rented houses. అద్దెళ్లలోనే జీవించాం. Did not possess even a piece of land. ఒక చిన్న సెంటు భూమి కూడా కొనుక్కోలేదు. Just before his death, ఆయన చనిపోక ముందు one assembly took a collection and gave us a house. ఒక సంఘం వారు డబ్బు పోగు చేసి ఒక ఇల్లు కొనిచ్చారు. And after he died, we got that house. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇల్లు మాకు We ఇచ్చారు. are living, that's a good house. We are living in that house. ఆ మంచి ఇల్లు ఇచ్చారు. ఆ మంచి ఇంట్లో మేము జీవిస్తున్నాం. Given by the people of God. దేవుని ప్రజలే ఇచ్చారు. That is our history. అంతే మా చరిత్ర. Every morsel of food that we have eaten, we have received it directly from heaven. మేము తినే ప్రతి మెతుకు, ప్రతి ముద్ద దేవుని దగ్గర నుంచి నేరుగా వచ్చిందే తప్ప. Every cup of tea that we have sipped, we received directly from heaven. మేము పరలోకం నుంచి దేవుడు అందిస్తున్న ప్రతి కప్పు టీ. That is the story of our family. మా కుటుంబాన్ని గురించిన చరిత్ర. And I know what I am talking about. నేను ఏం మాట్లాడుతున్నానో తెలిసి మాట్లాడుతున్నాను. God is faithful. దేవుడు నమ్మతగినవాడు. If you honor him, he will honor you. నీవు ఆయన్ను ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. If we run after money and the things of the world, you will be disappointed at the end. డబ్బు వెంట, లోక ఘనత వెంట, పేరు ప్రఖ్యాతుల వెంట పరిగెత్తుతావా, మోసపోతావు. God will do miracles for you. దేవుడు అద్భుతాలు నీ కొరకు చేస్తాడు. Finally, one more thing. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. At the close of this chapter, ఈ అధ్యాయం యొక్క ముగింపులో what do you see? ఏం చూస్తాం? In verse 20, 20, last part of verse 20. 20వ వచనం చివరి భాగం. And Manoah and his wife looked on it and fell on their faces to the ground. మోవాయు అతని భార్య దాన్ని చూచి నేలకు సాగిలపడిరి. Here is a family that worships God. దేవుని ఆరాధించే కుటుంబాన్ని చూస్తున్నాం. They fell to the ground and worshipped God. నేల మట్టుకు వారు సాగిలపడి దేవుని ఆరాధిస్తున్నారు. Let me say this again. మరొకసారి చెప్తాను ఇదే మాట. A family to whom God could speak. దేవుడు మాట్లాడగలిగిన కుటుంబం. A family that would fulfill God's plans. దేవుని ప్రణాళికను నెరవేర్చగలిగిన కుటుంబం. A family that would obey the principles of God. దేవుని యొక్క వాక్య సూత్రాలు గైకొనగలిగిన, లోబడగలిగిన కుటుంబం. A family where the husband and wife would together seek after God. భార్య భర్తలు ఇరువురు కూడా కలిసి దైవ సన్నిధిని వెదికే కుటుంబం. A family that seeks the wisdom of God in bringing up their children. వారి పిల్లలను పెంచడానికి దేవుని యొద్ద నుంచి జ్ఞానాన్ని పొందుకునే కుటుంబం. A family that seeks to honor the servants of God. దైవజనులను సన్మానించి గౌరవించే కుటుంబం. A family for which God would do a miracle. అద్భుతాలు చేయగలిగిన కుటుంబం. A family that worships God. దేవుని ఆరాధించే కుటుంబం. Do you want your family to be like this? మీ కుటుంబం కూడా ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? You don't have to be rich. ధనవంతులై ఉండాల్సిన అవసరం You don't లేదు. have to be educated. బాగా చదివిన వారై ఉండాల్సిన అవసరం లేదు. You don't have to be an aristocratic family in the society. ఏదో చాలా సనాతనమైన ఆచారాలు కలిగిన కుటుంబంగా ఉండక్కర్లేదు. Just an ordinary family. ఒక సాధారణమైన కుటుంబం అయితే చాలు. But a family that would keep its ears to listen to what God has to say. ఆ కుటుంబం దేవుని స్వరం వినడానికి చెవులు అప్పగించి వినవలసిన కుటుంబం అయి ఉండాలి. A family that would honor God above everything else. అన్నిటికంటే పైనున్న అత్యున్నతుడిగా ఉన్న దేవుని ఘనపరచగలిగిన కుటుంబం. That would follow the principles of God. దేవుని యొక్క వాక్య సూత్రాలు అనుసరించి That would honor God. దేవుని ఘనపరిచే కుటుంబం. Finally, a family for which God would perform miracles. దేవుడు అద్భుతాలు చేయగలిగిన కుటుంబం అయి ఉంటున్నట్లుగా. A family that would worship God. దేవుని ఆరాధించే కుటుంబం. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, as we come to the close of our conference, మన ఈ సదస్సును ముగించుకునే ఈ సమయంలో what is the sum and substance of all the messages you heard from different servants of God? చేరి వచ్చినటువంటి దైవజనులు అందించిన సందేశాలన్నిటిలో కూడా ఉన్న సారాంశం ఏమిటి? Give first place to God. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి మన కుటుంబం. Honor him in your family. నీ కుటుంబంలో దేవుని గౌరవించాలి. Live a godly family life. నీ దైవికమైన భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. God will bless you and your children. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. And generations to come God will bless. రాబోయే తరాలన్నిటిని కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. Not just materially blessing, ఏదో భౌతికమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, spiritual blessing.
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. Now enjoy and peace and satisfaction. అద్భుతమైనటువంటి సమాధాన సంతోషాలు సంతృప్తిని దేవుడిస్తాడు. God is no respecter of persons. అదిగో మనుషులను బాహ్య రూపాన్ని ఆయన లెక్కించేవాడు కాదు. Anyone who honors God, whoever you may be, God will honor you. నువ్వు ఎవరైనా పర్వాలేదు, దేవుని గాని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. As we disperse from this conference, ఈ సదస్సులో నుంచి మనం వెళ్ళిపోతూ ఉండగా may we disperse with this decision in our heart. మన హృదయాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుని వెళ్దాం. Shall we join Joshua? యెహోషువ వలె మాట్లాడదాం. As for me and my family, we will serve the Lord. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. We have made mistakes in the past. గత దినాల్లో మేము కొన్ని పొరపాట్లు చేసిన మాట యథార్థమే. We will confess it. వాటిని ఒప్పుకుంటున్నాం We ప్రభువా. will forsake it. వాటిని విడిచిపెడతాం నాయనా. We will make changes in our మా lifestyle. జీవితాలలో మా మార్పు కలిగించుకుంటాము. We will honor God, దేవుని గణపరిచే వారిగా ఉంటాం. and God will honor us. దేవుడు మనలను గణపరచును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Oh God, we thank thee for these 3 days of blessing you granted to us. దేవా, ఈ 3 దినాలు మా మధ్య మీరుండి మీరు అందించినటువంటి అద్భుతమైన వర్తమానాలను బట్టి, మీ కృపను బట్టి వందనాలు. We realize there are so many believers who have no opportunity to hear about family from your word. ప్రభువా, మీ వాక్యములో నుంచి కుటుంబాన్ని గురించినటువంటి వాక్య సత్య సూత్రాలు వినటానికి అనేక మందికి అవకాశం లేకపోయింది. But we thank thee for the burden you gave the believers here to have a conference like this. ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబాల వారికి మీరు ఇచ్చిన భారమును బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. Thank you, Lord, for bringing people from far and near. చాలా దూర ప్రాంతాల నుంచి, దగ్గర నుంచి అనేక మంది బిడ్డలను నడిపించారు, మీకు వందనాలు. Thank you for giving us thy word. మీ వాక్యాన్ని మీరు మాకు అందించారు, స్తోత్రం. Thank you for speaking to our hearts. మా హృదయాలతో మీరు నేరుగా మాట్లాడినందుకు వందనాలు. We who have spoken and even those who have heard. ప్రభువా, మాట్లాడిన మమ్ములను విన్న ప్రతి ఒక్కరిని కూడా help all of us to be faithful to what we heard. మీ విన్న వాక్యానికి నమ్మకంగా జీవించగలిగిన కృప ఇవ్వండి. We know you want to bless our families. మా కుటుంబాలను ఆశీర్వదించడానికి మీరు ఇష్టపడుతున్నారు. Help us to keep ourselves in a position where you can bless us. ప్రభువా, మీరు మమ్మల్ని ఆశీర్వదించగలిగినటువంటి రీతిలో మేము జీవించడానికి కృప చూపండి. We give you all the glory. మీకే మహిమ ఆరోపిస్తున్నాం. We worship you. ప్రభువా, మిమ్మల్ని We ఆరాధిస్తున్నాం. thank you. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. In the name of our Lord Jesus Christ. మా ప్రాణ ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.